క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. గ్రూప్ 2 వాయిదా అభ్యర్థుల విజ్ఞప్తులతో సర్కార్ నిర్ణయం. డిసెంబర్లో ఎగ్జామ్, త్వరలో కొత్త తేదీలు. టీజీపీఎస్సీ వెల్లడి. అయితే ఇక్కడ గ్రూప్ 2ని వాయిదా వేస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఇక్కడ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అక్కడ మరి మహేందర్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం, అంటే ఇది వాయిదా వేస్తున్నట్టుగా చెప్పడం, తర్వాత ఇక్కడ బట్టి విక్రమార్క వారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాడు. దీనికి అక్కడ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత ఇక్కడ బల్మూరి వెంకట్, ఎవరు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తర్వాత తీన్మాన్ మల్లన్న కూడా గతంలోనే విజ్ఞప్తులు చేసిండు, తర్వాత చాలాసార్లు కూడా మాట్లాడిండు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంటే సానుకూలంగా స్పందించింది. తర్వాత ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులకు నిజంగా కూడా టైం కావాలి. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ తర్వాత ఇప్పుడు ఏంది 6వ తేదీ 7వ తేదీ ఆగస్టు 7, 8 తేదీల్లో ఏది ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండే. అంటే ఇక ఇది అయిపోగానే జస్ట్ ఒక 2 రోజులో ఒక రోజు తేడా లేకుండానే వాళ్ళ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండే. మరి అది 5th వరకు ఉంది, ఆగస్టు 5th వరకు డిఎస్సి ఉంది. 5th వరకు ఉన్నది, 7వ తారీఖు మళ్ళీ ఏది గ్రూప్ 2 ఉంది. మరి చదువుకోవడానికి టైం కావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సబ్జెక్ట్ వేరు, ఏది డిఎస్సి సబ్జెక్ట్ వేరు, తర్వాత గ్రూప్ 2 సబ్జెక్ట్ వేరు. తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 ఒకసారి పెట్టినా ఏం కాదు, ఎందుకంటే ఒక రోజు తేడాతో పెట్టినా కానీ ఏం కాదు, ఎందుకంటే సేమ్ సబ్జెక్ట్ కాబట్టి అదే ఉంటుంది, అదే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అదే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, తర్వాత అదేది ఇవి ఉంటాయి, జీకే ఉంటుంది, తర్వాత ఇది కూడా ఏది పాలిటీ కానీ, తర్వాత జాగ్రఫీ కానీ, ఎకనామీ కానీ, తర్వాత హిస్టరీ కానీ, తర్వాత ఏది బయాలజీ కానీ, అన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, తర్వాత మెంటల్ ఎబిలిటీ కానీ, ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి అట్లా ప్రాబ్లం ఉండదు. కాబట్టి మొత్తం మీద గ్రూప్ 2ను వాయిదా వేయాలని చెప్పేసి ఎవరైతే అభ్యర్థులు కోరుకున్నారో అభ్యర్థుల విన్నపం మేరకు, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత నిర్ణయం తీసుకుంది. టీజీపీఎస్సీ ఆ విషయాన్ని ప్రకటించింది. డిసెంబర్లో నిర్వహిస్తారంట. అంటే ఇక చాలా టైం ఉంది. ఇప్పుడు ఏంది జూలైయా? జూలై అంటే ఇక మంచి 4-5 నెలల టైం ఉన్నట్టే లెక్క. వీళ్ళంటే డిఎస్సి రాసే వాళ్ళకు చాలా ఊరటనిచ్చే అంశం అది. తర్వాత సిడిపిఓ, తర్వాత ఈఓ పరీక్షలు కూడా రద్దు చేసిందట. అయితే ఎందుకు రద్దు చేసిండ్రు సిడిపిఓ అంటే ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇవి ఉంటారుగా, ఈ శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి సిడిపిఓ, తర్వాత ఈఓ ఎగ్జామ్స్ను కూడా రద్దు చేసిందంట టీజీపీఎస్సీ. ఎందుకు రద్దు చేసిందంటే గతంలో దానిపైన సిట్ వేసిండ్రు. ఏది గ్రూప్ 1 పేపర్ లీకేజీ వ్యవహారంలో బయటకు వచ్చిన తర్వాత వాడు ప్రవీణ్ అంటాడు, ఆడేనా వాడు వచ్చి వాడు కథ ఆగమాగం చేసిండు. వాడు ఒక్కడే కాదు అసలు, యాక్చువల్గా దాని వెనుక గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది దొంగలు, అంటే కొంతమంది పెద్దలు ఉన్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దానిపైన సిట్ వేసిండ్రు. ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అదంతా కూడా నడుస్తూ ఉంది. ఈ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అవి కూడా అయినాయి, మరి ఇవి కూడా కావచ్చు అని చెప్పేసి కొంతవరకు నిర్ధారించిండ్రంట. అంటే మరి అయినాయా కాలేదా ఇంకో క్లారిటీ ఇవ్వలేదు, కానీ కాకపోతుందంటే వీటిపైన కూడా ఎఫెక్ట్ పడి ఉంటుంది కాబట్టి ఇవి కూడా లీక్ అయి ఉంటాయి, అందుకని వీటిని కూడా రద్దు చేస్తామని చెప్పిండ్రు. కాకపోతుందంటే వీళ్ళు చాలా బాధపడుతున్నారు, ఎవరు ఈఓ అభ్యర్థులు కానీ, తర్వాత సిడిపిఓకి సంబంధించి కానీ. ఎందుకంటే మేము కరెక్ట్గానే రాసినాం, ఎవడో ఏది చేసిండని చెప్తే అది చేసిండో చేయలేదో కూడా తెలియదు. అంటే కొన్ని విషయాలలో ఇప్పుడు గ్రూప్ 1 అయితే బరాబర్ చేసిండో అది క్లారిటీ వచ్చింది, తర్వాత కొన్ని ఎగ్జామ్స్ విషయంలో క్లారిటీ వచ్చింది ఓకే, కానీ వీటి విషయంలో ఇంకా క్లారిటీ లేకున్నా కానీ అట్లా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ను ప్రభుత్వం వాయిదా వేసింది. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వాటిని డిసెంబర్లో నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. ఇక త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఈ 23 అయిపోయింది, తర్వాత ఇప్పుడు 24కి వచ్చింది. 23కి ఎందుకు అయిపోయిందంటే 23లో ఇక కాకుండే కదా, చేస్తా అన్నాడు, 2-3 సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చిండు. అప్పటికే వేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఆగమాగం అయింది. అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అది గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి కొంతవరకు ఇంకా విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. ఏమనంటే పోస్టులు పెంచండి అని, 100% పోస్టులు కూడా పెంచి తర్వాత దానికి సంబంధించి ఎప్పుడు డేట్ పెట్టాలి, ఏం కథ అంటే నెలనైతే డిసైడ్ అయిపోయింది, ఏ డేట్లో పెట్టాలి, తర్వాత అక్కడ సెంట్రల్ ఎగ్జామ్స్కి దీనికి అంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి క్లాష్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసిన తర్వాత గ్రూప్ 2కి సంబంధించి పోస్టులు పెంచుతూ నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం ప్రకటించింది.
కాబట్టి ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు సంబంధించి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయడానికి అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.